6. నడిచే వస్తావా నువ్వు? వినయ్ ఉండడా? ఆఫీస్కి వెళ్తారా? మేడం 1.5, 1.5, 2.5, 3.5, 4. 4. and down 4. 4. Next 6. Open 9. ఇక్కడ 6 ఉన్నాయి. గేరా 7. అంటే పైన నుంచి కింది వరకు పెరుగుతుంది అక్క. దీనికి ఏం కుర్చీలు ఉండవు కదా, ఇంకా కింద కొంచెం గేరా ఉందంట. బాడీ క్లాస్ 3.5 దగ్గర బాడీ క్లాస్. ఇది 6. ఇలా ఇక్కడ 7 ఉంది కదా, 7కి స్ట్రైట్గా ఇట్లా. ఓకేనా? ఈ బాడీ క్లాస్ మాత్రం కంపల్సరీ టాప్ అన్నిటికీ స్ట్రైట్ వచ్చినట్టు దీనికి రాదు. అక్కడ చెస్ట్ 6 ఉన్నాం కాబట్టి కింద వెడల్పు 7 ఉంటే సరిపోతుంది. కింద గేర దగ్గర వెడల్పు 7 సరిపోతుంది. హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. మనకి క్లాత్ అంటే ఇంకో హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఖర్చు అనేది ఇట్లా వస్తుంది లోపలికి, ఇంకా దీనికి ఈ బాడీకి. టాప్లకి ఎక్కువ ఖర్చు పెడితే కూడా ఫిట్టింగ్ రాదక్క. బ్లౌజ్కి ఇంత పెడుతున్నాం చూసినాం కదా, టాప్లకి అంత పెడితే రాదు. ఇది రౌండ్. ఇది డిజైన్ కోసం అట్లా చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. 3 ఇంచెస్ మిడిల్ 1.5, 1 ఇయర్. ఈ ప్లేస్లో వేరే క్లాత్, ప్యాంట్ క్లాత్, వేరే డిజైన్. రౌండ్ వరకు నెక్, అది ప్యాంట్ షర్ట్. ఇది ప్యాచ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఇంకేదో పొడవు ఎంత? 20, 6.5, 3.5. గేరా 3, 2.5, 1.5. క్యాప్ 11-10 అయితే అందరికీ ఫుల్ హ్యాండ్ వస్తుంది. నేను 11 పెడుతున్నా ఇప్పుడు. ఈ బాడీకి అయితే 3/4 వస్తుంది. ఇది మనకి ఫుల్ హ్యాండ్. ఇది 11 ఇంచెస్ హ్యాండ్ పొడవు. అది హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుంది? 5. ఇక్కడ అంటే 5 చెప్పాను కదా. సపోజ్ ఇక్కడ 4 చిన్న పిల్లలకి 4.5 పెడుతున్నాను. ఇక్కడ కూడా సేమ్ 11. ఇక్కడ కూడా 11 తీసారు కదా. 3.5 డౌన్.
అన్నిటికీ 1.5 క్రాస్ 1 ఇంచ్ క్రాస్ అని చెప్తున్నానే, ఆ క్రాస్ ఇక్కడ నుంచి చెప్పడం కుదరదు. నిన్న మన చిన్న చిన్న హ్యాండ్స్ చెప్పా, ఇది కూడా పెద్ద హ్యాండే, కానీ ఇక్కడ నుంచి ఇంత క్రాస్ అని చెప్పడం కుదరదు. అందుకే ఇప్పటి నుంచి మనకి పైనుంచి డౌన్ తీసుకోవడమే ఉంటాయి హ్యాండ్స్. టాప్లకి బ్లౌజులకి ఇక్కడ నుంచి క్రాస్ చెప్పండి, ఇంకా పైనుంచి చెప్పేస్తా. పైనుంచి డౌన్, హ్యాండ్ డౌన్. ఇన్ని రోజులు క్రాస్ అని చెప్పాను కదా, ఆ క్రాస్ ప్లేస్లో పైనుంచి కిందకి డౌన్ అని చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే పొడవు పెట్టుకుంటామో అంతే పొడవు ఇక్కడ పెట్టుకొని 3.5 డౌన్. అది ఎవరికైనా అంతే ఉంటుందో పెరుగుతుంది మనకి. 3.5 ఈ ఫుల్ హ్యాండ్కి 3.5 వస్తుంది. నువ్వు ఇంకా 20 హ్యాండ్ పెట్టుకున్నా హ్యాండ్ 3.5 వస్తుంది. ఇంకా ఈ పిల్లలు కాబట్టి ఇంకా 3 పెట్టుకోవచ్చు. ఇలా 3.5 అందరికీ నేను 3 పెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టా, ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు 4.5 పెట్టాను కదా, మినిమం మనకి ఇక్కడ 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉండాలి. సెంటర్ ఇక్కడ ఒక లైన్ సెంటర్ వేసుకుంటాం చూడు, సెంటర్ అంటాం, అది ఇప్పుడు తెలుస్తుంది. ఎంత పెట్టాలి ఇక్కడ 5.5 5.5 ఇక్కడికి వచ్చిందా 5.5. ఇప్పుడు ఇది క్రాస్ లైన్ 4.5 నుంచి 5.5 వరకు క్రాస్ లైన్. ఇది పైన లైన్ ఇది నేను ఎంత తీసుకోలేదు, ఇంకా ఎంత తీసుకోలే. ఇక్కడ 11 పెట్టాను కదా, ఇక్కడ 11 పెట్టాను, ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర 11 తీసుకున్నా, ఇక్కడ నుంచి డౌన్ తీసా. ఇక్కడ ఇది అవసరం లేదు మనకి, ఇంకా అనేది దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ కన్నా ఈ సెంటర్ లైన్ మనకి ఎక్స్ట్రా ఉండాలి 1 ఇంచ్, ఇంకా 1.5 ఇంచ్ కూడా బాడీని బట్టి అని ఎందుకు చెప్పింది. డౌన్ 3 ఇది లోతు అక్క, ఇక్కడ నుంచి లోతు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా టాప్లకి బ్లౌజులకి మొన్నమంటే అది అన్ని ఫ్రాక్లే కదా, ఇక్కడే బాడీ ఉంటుందని చెప్పలే నేను, లోతు అవసరం లేదని. ఇప్పటి నుంచి టాప్లకి బాడీ బ్లౌజులకి అన్నిటికీ లోతు అవసరం. ఇక్కడ ఒక 1 ఇంచ్ వదలాలి, ఇక్కడ ఒక 2 ఇంచెస్ వదలాలి. ఈ 2 ఇంచెస్ ఎందుకంటే కుట్ల కోసం ఇదంతా పోతుంది. ఇక్కడ కుట్ల దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్కి లోతు తీసుకోవాలి. పిల్లలకైతే 1/2 ఇంచు, పెద్దవాళ్ళకైతే 1/2 ఇంచు. ఫ్రంట్ పార్ట్కి రావాలి అది. మళ్ళీ లో తీసిన తర్వాత బ్యాక్ వేసి కుట్టారనుకో ఇట్లా లాగుతుంది, ఇట్లా. అది మళ్ళీ విప్పుకొని అయినా సరే ఫ్రంట్కే రావాలి. బ్యాక్ పార్ట్ వదిలేసి ఈ పార్ట్ ఒకటి లోతు తీసుకోవాలి. ఇది లోతు ఎట్లా అనుకుంటారు కదా, వచ్చిన వాళ్ళకి ఈజీనే, రాని వాళ్ళకి ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్కే రావాలి. ఫ్రంట్ పార్ట్ కంటే ఎట్లా, షోల్డర్ అటాచ్ చేస్తామండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కే రావాలి. ఇది బ్యాక్ వెళ్తుంది కదా, ఇప్పుడు ఇది రాదు, ఇది వస్తుంది. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇది రావాలి, ఈ బ్యాక్ పార్ట్కి ఇది రావాలి.